హాయ్ హలో ఫ్రెండ్స్, ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోస్ అనేది మీకు సులువుగా అర్థమయ్యే రీతిలో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన పథకాల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథకాల గురించి కానీ ప్రతి ఒక్కటి కీలకమైన అప్డేట్స్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇటు వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ ఆధారంగా, అదేవిధంగా అధికారుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించి మీకైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెన్షన్లు, కొత్త దరఖాస్తు చేసుకునే విధానం, ఇవన్నీ కూడా మీకు సవివరంగా మీకైతే అందించబడుతుంది. లేట్ చేయకుండా వివరాలకు ఒకసారి వెళ్ళిపోయినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 4,000 పెన్షన్ల కోసం దరఖాస్తు అనేది మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ప్రభుత్వం మీద ఇవ్వడం జరిగింది. మనం ఉదయం ఒక వీడియోలో తెలుసుకున్నట్లయితే దాదాపు చాలామందికి పెన్షన్ అనేటివి రిజెక్ట్ కావడం జరిగింది. ఆ యొక్క పెన్షన్లను ప్రభుత్వం మరొకసారి వారికి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. అదేవిధంగా మరి కొత్తగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి పెన్షన్ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ఈ విధంగానైతే కొత్త దరఖాస్తు చేసుకున్న వారు కంపల్సరీ వారి యొక్క పూర్తి వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో భాగంగానే ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా ముఖ్యమైన సమాచారాన్ని రావడం జరిగింది. కొత్తగా 4,000 పెన్షన్లు తీసుకున్న వారికి అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది అందడం అయితే జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ఎవరైతే భర్త మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారికి వితంతు పెన్షన్ కింద 4,000 రూపాయలు అనేటివి ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హులైన ఖాతాలోకి అందరికీ కూడా పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దరఖాస్తు చేసుకున్న ప్రక్రియ ఒకసారి పరిశీలించినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద స్పౌజ్ పెన్షన్ అనేది అర్హులైన మహిళలకు కానీ, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వారు నేరుగా తమ గ్రామ లేదా వార్డు సచివాలయం వెల్ఫేర్ ఆఫీసులో అసిస్టెంట్ అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి సంబంధించిన ఒకసారి పత్రాలను కూడా మీకు వివరంగా అందించడం అయితే జరుగుతుంది. పత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే వారి యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేటు, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు, ముఖ్యమైన పత్రాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు అనేది సచివాలయ సిబ్బంది మీ పత్రాలను పరిశీలించి వాటిని సిస్టంలో అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుండడం అయితే జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మీ యొక్క దరఖాస్తు అంతా కూడా పరిశీలించి వీరు అర్హులా కాదని భావించి అవన్నీ కూడా మీరు పెట్టిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాదు అన్ని డీటెయిల్స్ పూర్తిగా వారు సమీక్షించిన తర్వాతనే మీకు 4,000 డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ కావడంతో జరుగుతుంది. పెన్షన్ బదిలీకి సంబంధించిన మార్పులు కూడా చూసుకున్నట్లయితే కొంతమంది లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళే వారు ఉంటారు. వారికి 3 నెలలు వరుస వెళ్ళినట్లయితే వారికి 3 నెలల పాటు పెన్షన్ అనేది రద్దు కావడం జరుగుతుంది. అయితే వీటితో పాటు ఈ సమస్యలు కూడా ప్రభుత్వం అయితే పరిష్కరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇది చాలా ఉపయోగపడుతుంది. పింఛన్ బదిలీ కోసం కూడా మీరు గ్రామ వార్డు సచివాలయాలు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. పెన్షన్ బదిలీ కోసం మీరు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10వ తారీఖు లోపు, అంటే మరో 3 రోజుల పాటు ఈ యొక్క బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త పెన్షనర్లకు 4,000 రూపాయలు కంపల్సరీగా మీకు అందుకోవాలంటే ఈ విధంగానే దరఖాస్తు చేసుకోవాలి. కొత్త పెన్షన్ వారు, అదేవిధంగా దూర ప్రాంతాల్లో వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఈ యొక్క ప్లేస్లో మీరైతే వెళ్ళి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ఇటు ఎన్టీఆర్ భరోసా పథకం కింద చాలా వరకు ఇప్పటికే అనర్హుల జాబితాను చాలామంది ఏరివేయడం కారణంగా చాలామంది కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం అయితే దరఖాస్తుకు మరింత అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్లకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెన్షన్లు కూడా మరో 2 రోజుల్లోనే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆదివారం కానున్న నేపథ్యంలో మరి ఈరోజు నైట్ వరకన్నా లేదంటే రేపు ఉదయం కల్లా సెప్టెంబర్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త పెన్షన్ల కోసం ఇంకా దరఖాస్తు ప్రక్రియ అనేది ఇటు తెలంగాణలో ఏ విధంగా అయితే ఇంకా కొనసాగలేదు. ఒకవేళ దరఖాస్తు ప్రక్రియ ఒకవేళ కొనసాగితే దానికి సంబంధించిన దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, కావాల్సిన పత్రాలు, అదేవిధంగా ఎంత ఛార్జెస్ పడతాయి, ఇవన్నీ కూడా మీకైతే
మరింత ఇన్ఫర్మేషన్ సేకరించి మీకైతే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ విలువైనంత సమాచారం మీకైతే అందించబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోలో కలుద్దాం.